హాయ్ ఫ్రెండ్స్, మన శ్రీకాకుళం చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఎందుకంటే మన శ్రీకాకుళం డే నైట్ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర కొత్తగా అమ్మవారి గుడి కట్టారు. ఆ గుడిలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. మార్చి 6 నుంచి మార్చి 10 వరకు పూజలు అయ్యాయి. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో కదా. అందరూ దండం పెట్టుకోండి. హోమాలు కూడా చేశారు. ఈ 5 రోజులు కూడా పూజలు చాలా బాగా చేశారండి. చిన్నపిల్లలు కూడా చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో. వాళ్ళని చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే ఉంది. వాళ్ళ పేరెంట్స్ని మెచ్చుకోవాలండి, ఎంకరేజ్ చేసినందుకు, అంత బాగా రెడీ చేసి తెచ్చినందుకు. చాలామంది జనాలు వచ్చారండి, చూస్తున్నారు కదా. చాలామంది వచ్చారండి. ఈ పూజలో ప్రతి ఒక్క జంట కూడా పాల్గొన్నారు. హోమాల్లో కూడా కూర్చున్నారు. పూజ అయిపోయాక కలశం ఇస్తారండి. ఆ కలశంకి టికెట్ అయితే 200. కలశం, బ్లౌజ్ పీస్, కొబ్బరికాయ అండి. ఇవన్నీ ఒక 1000 దాటే ఉంటాయేమో. చూసారా ఎన్ని ఉన్నాయో. అమ్మవారి దర్శనానికి 2 లైన్లు పెట్టారు. ఒకటి విఐపి లైను, 2 200 టికెట్ లైను. మన లైన్లో వెళ్తుండగా మనకు ఒక కలశం ఇస్తారు. ఆ కలశం పట్టుకొని ఆ మెట్లు చూస్తున్నారు కదా పైకి, ఆ పైకి వెక్కి గోపురం పైకి వెళ్ళి అక్కడ అభిషేకం చేయాలండి. గోపురం పైన త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలంకి వెళ్ళి అభిషేకం చేయాలి. నేనైతే వెళ్ళి అమ్మవారికి అభిషేకం అయితే చేశాను. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదండి. అడుగడుగున వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అమ్మవారి దర్శనం అయిపోయాక భోజనాలకైతే వెళ్ళామండి. అమ్మవారి అన్నదానం అయితే పెట్టారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. మన శ్రీకాకుళం నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి నేమ్ కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.